హాయ్ శ్రావణ మాసం శుక్రవారం శుభాకాంక్షలు అందరికీ. ఇది నేను నిన్న గోధుమ పిండి తీస్తే ఆశీర్వాద్ ప్యాకెట్లో పిండి ఎప్పుడు రాలే, నేను వాడుతూ ఉన్నాం. పురుగులు వచ్చినాయి. మీరు కూడా వాడేటప్పుడు కొంచెం చూసుకోండి, జల్లి బట్టి వాడుకోండి. మేము ఈరోజు ప్రసాదంకి గోధుమ రవ్వతో పాయసం చేసినా, టేస్టీగా ఉంది. ఒకసారి ట్రై చేయండి. హల్వా కేసరి కాకుండా పాయసం లాగా చేస్తే కూడా బాగుంటుంది. పచ్చి పులుసు లంచ్కి పొంగల్ పచ్చి పులుసు కాంబినేషన్ బాగుంటుంది. ఫస్ట్ సన్నగా ఎర్రగడ్డ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి తిరగమాత వేసేసి చింతపండు రసంలో కొబ్బరి, శనక్కాయ ఇత్తనాలు పౌడర్ వేసేసి ఉప్పు పసుపు వేసి ఉడికిస్తే రైస్లోకైనా పచ్చి పులుసు పొంగల్కి పులగంకి బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Subscribe my channel.